హలో గాయ్స్, ఈసారి మష్రూమ్ కర్రీని సింపుల్గా నా స్టైల్లో చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు. అంత బాగుంటుందండి ఈ కర్రీ. నేను ఇక్కడ 2 ప్యాకెట్స్ మష్రూమ్ని తీసుకుంటున్నా. అలాగే వీటిని నేను ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను రండి. ఫస్ట్ ఒక బౌల్లో వాటర్ తీసుకొని కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసుకొని బబుల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మష్రూమ్స్ని వేసి మూత పెట్టి 5 మినిట్స్ అలా వదిలేయాలి. 5 మినిట్స్ తర్వాత మూత తెరిచి వీటిని చేతితో రుద్దితే దానిపైనుండే డస్ట్ ఆల్మోస్ట్ పోతుందండి. మళ్ళీ ఫ్రెష్ వాటర్లో ఇంకొకసారి క్లీన్ చేసుకుంటే ఏమన్నా డస్ట్ మిగిలి ఉంటే పోతుందండి. చూసారా ఎంత క్లీన్గా ఉన్నాయో మష్రూమ్స్. ఇప్పుడు వీటిని పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసి చిటపట్లాడనివ్వాలి. తర్వాత 3 మీడియం సైజు ఆనియన్స్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. నేను ఇక్కడ ఆనియన్స్లో కొద్దిగా సాల్ట్ వేసి ఫ్రై చేస్తున్నా. ఆనియన్స్ మెత్తగా ఫ్రై అయ్యాక తెల్లగడ్డని కచ్చా పచ్చగా దంచి వేసుకోవాలి. ఈ కర్రీలో నేను అల్లం పేస్ట్ వేయడం లేదు. అల్లం వేస్తే ఈ కర్రీ టేస్ట్ అంతగా బాగుండదు. ఆనియన్స్ ఇలా లైట్ గోల్డెన్ కలర్ రాగానే మనం ముందుగా కట్ చేసుకున్న మష్రూమ్స్ని వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మష్రూమ్స్లో నుంచి వాటర్ వస్తుందండి. ఈ వాటర్ అంతా ఇమిరిపోయే వరకు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. వాటర్ మొత్తం ఇమిరిపోయాక 1 స్పూన్ కారం, అలాగే హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఈ వీడియోని కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్కి సపోర్ట్ చేయండి. 5 మినిట్స్ ఆయిల్లో ఫ్రై అయ్యాక హాఫ్ కప్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇంకా లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా చికెన్ మసాలా పొడి, అలాగే కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే చాలండి. సింపుల్ అండ్ టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ రెడీ అయిపోతుందండి. ఈ కర్రీని రైస్లో కానీ చపాతీలో కానీ తింటే సూపర్గా ఉంటుందండి.